హలో అండి. బల్క్ అప్డేట్ ఆఫ్ స్టాక్ సింగిల్ క్లిక్తో చేయడానికి నేను ప్రొసీజర్ చూపిస్తాను. సో ఇది మన గ్రూప్ అండి, డెమో గ్రూప్. పక్కన క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ప్రస్తుతం స్టాట్స్ చూసారంటే మీరు, సో ఇన్వెంటరీ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి మనకి. రాజమండ్రిలో ఇన్వెంటరీ జీరో, సో జీరో స్టాక్ అనమాట. సో మనం రాజమండ్రిలో అప్డేట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ మనం షాప్స్కి వెళ్ళాలి. షాప్స్ కనిపిస్తాయి మనకి ఇలాగా. దీనిలో మనం రాజమండ్రి షాప్కి వెళ్ళచ్చు. రాజమండ్రి షాప్ లోపల ఈ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మనము ఇక్కడ డైరెక్ట్గా మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకుంటే, సింగిల్ ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ వెహికల్ నెంబర్, మేక్ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మేక్ లెట్స్ బజాజ్ పెట్టాను అనుకోండి, బజాజ్ యాస్పైర్ ఇయర్ పెట్టుకోవచ్చు. కిలోమీటర్స్ 2500, బండి నెంబర్ డమ్మీ నెంబర్ ఇస్తున్నాను. ఓకే, ఎంత ప్రైస్ కొన్నామో ఇది మ్యాండేటరీ కాదు, కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. లెట్స్ 2025 కాబట్టి 75,000 పెట్టుకున్నాను. నేను అమ్మాలనుకుని 85,000 అమ్ముదాం అనుకుంటున్నాను. ఏ రోజు కొన్నాను నేను స్పెసిఫిక్ డేట్స్ పెట్టుకోవచ్చు. 1st of March కొన్నాను, యాడ్. సో ఒక వెహికల్ యాడ్ అయిపోయింది అనమాట. మీకు ఇలా మల్టిపుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అలా కాకుండా బల్క్ అప్లోడ్ అన్నీ ఒకేసారి యాడ్ చేయాలంటే ఈ పక్కన ట్యాబ్లో బల్క్ అప్లోడ్ క్లిక్ చేయండి. బల్క్ అప్లోడ్ క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ టెంప్లెట్ చేయొచ్చు మీరు. బల్క్ ఇన్వెంటరీ టెంప్లెట్ సేవ్. ఓకే, మీరు ఇప్పుడు ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. మీ సిస్టంలో సేవ్ అయి ఉంటుంది. మీ సిస్టమ్కి వెళ్ళి మీ నోట్ ప్యాడ్లో కానీ ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు, లేకపోతే ఎక్సెల్లో కూడా ఓపెన్ చేయొచ్చు. నేను నార్మల్ నోట్ ప్యాడ్లో ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీ వెహికల్ నెంబర్, మేక్, మోడల్, దాని తర్వాత ఇయర్, కాస్ట్, లిస్ట్ ప్రైస్, ఎంత మైలేజ్ తిరిగింది, దాని తర్వాత ఎంత అమ్ముదాం అనుకుంటున్నాము. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. వెహికల్ నెంబర్ మళ్ళీ BK81 BB1212 అనుకుందాం. ఓకే, మేక్ హోండా. ఓకే, మోడల్ యాక్టివా 5 అనుకుందాం. ఓకే, ఇయర్ 2025. ఓకే, మైలేజ్ 8,000 తిరిగింది. ఓకే, లిస్ట్ ప్రైస్ 75,000. ఓకే, ఇలాగ మీరు ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకోవచ్చు. సిమిలర్లీ ఇంకోటి యాడ్ చేసుకోండి ఇలాగే. ఓకే, 1213 అన్నాం, వేరియస్ నెంబర్స్ మనం. ఇది హోండా కాదు, ఇది బజాజ్ అనుకుందాం. పల్సర్ 150. ఓకే, 2022 మోడల్ 5,000 జరిగింది. 85,000 అనుకుంటున్నాము. డిఫరెంట్ మోడల్స్, మళ్ళీ ఇక్కడ వేరే మోడల్స్ అని చూసుకోవచ్చు మనం. ఓకే, లెట్స్ ప్రస్తుతానికి 2 యాడ్ చేసాం అనుకుందాం. మీ దగ్గర ఎన్ని మోడల్స్ ఉంటే అన్ని మోడల్స్ యాడ్ చేయండి. సేవ్ చేసేసారు. సేవ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ మీ దగ్గరికి వెళ్ళి చూస్ ఫైల్. ఓకే, ఇందాక మనం అప్డేట్ చేసాం కదండి, బల్క్ ఇన్వెంటరీ టెంప్లెట్ అప్డేట్ చేసాం. ఓపెన్, అప్లోడ్. సో 2 సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయాయి అనమాట మనకి, ఈ వెహికల్, ఈ వెహికల్. ఓకే, మనం కావాలంటే ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూసుకోవచ్చు. ఇప్పుడు మన ఇన్వెంటరీ చూసామనుకోండి, ఇన్వెంటరీ లోపల స్టాట్స్కి వెళ్ళి రాజమండ్రిలో 3 వెహికల్స్ ఉన్నాయి. ఓకే, పర్చేజ్ మొత్తం 3 అయ్యాయి. 4 వెహికల్స్ చూపిస్తున్నాడు. 3 మన దగ్గర ఉన్నాయి. ఓకే, మీ ఇన్వెంటరీలో కూడా కనిపిస్తుంది అది. ఇన్ స్టాక్కి వెళ్ళి మీరు రాజమండ్రి కొత్తగా యాడ్ చేసిన వెహికల్స్ ఇవే మనకి. ఓకే, ఈ వెహికల్స్ని మనము యాప్లో కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఫొటోస్, దాని తర్వాత దాని స్పెసిఫిక్ డీటెయిల్స్, లేకపోతే వాహన్ డేటాబేస్ నుంచి దాని డేటా అంతా కావాలంటే కూడా మనం తెచ్చుకోవచ్చు. ఓకే, ఇది ప్రొసీజర్ అండి. మీరు ప్రతి షాప్కి అప్డేట్ చేసుకుంటే ఆ షాప్కి వెళ్ళాలి, ప్రతి షాప్కి వెళ్ళాలి, ఆ షాప్ లోపల మనం బల్క్ అప్లోడ్ చేసుకోవడం. అంతే, సింపుల్ అండి. థ్యాంక్ యూ.